Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. పర్యావరణం పచ్చదనం నినాదంతో మందమర్రి ఏరియాలో కాసుపేట 2 బొగ్గుగని ఆవరణంలో మందమర్రి జనరల్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో అటవీ అధికారులు పర్యవేక్షణలో చాలా ఘనంగా ఉత్సాహంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. దాదాపు 2000 మొక్కలు నాటినట్టుగా తెలిసింది. దానికి సంబంధించిన విజువల్ చూడండి. ఓకే. సార్ ఒక్క నిమిషం. మనిషి పెట్టండి బాబు. మేడం రండి. నరేష్ మనిషికి 2 చెట్లు పెట్టండి. సార్ అందరు బ్యాక్ రండి. సంతోష్ భాయ్ బ్యాక్ రండి. అందరు బ్యాక్ రండి. బ్యాక్ ఎంత వైపు రండి. సార్ ఒక్కసారి బ్యాక్ రండి. బ్యాక్ రండి. అందరు ఫోటో క్లియర్. ఈ ఏరియాలో లేదు, బట్ వీఆర్ ఏబుల్ టు సర్వైవ్ నౌ బికాస్ అంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లేదు. ఆర్త్ విల్ సర్వైవ్, నేచర్ విల్ సర్వైవ్, వీ వోంట్ బి ఏబుల్ టు సర్వైవ్. కాబట్టి టు మెయింటైన్ ది నేచర్ అట్ ది సేమ్ conditions, we have to do plantation. I am very thankful for Singareni, all these officials and that he was come here for this plantation program. As a responsible organization, you are doing it. I am very happy. In fact, one of the tagline of Singareni is responsible plantation, responsible to nature something. So, bold law. So I'm very happy. I hope Singareni takes up such initiatives in future also. Now in plantation we are planting almost 200 trees, fruit bearing trees. 2,000 trees. ఈ ట్రీస్ ని మనం రక్షించాలి, దీనిని పెంచాలి. And this trees will become source of nutrition for us only. You only use the fruit, you only use the product. And with this, I thank for inviting me and my team for this plantation. We are very open for all these suggestions on the program which you do in future also. So finally, again, thank you for inviting us. అందరికీ శుభోదయం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వర్షం వస్తుంది. మన డిఎఫ్ఓ గారు మనకి టైం ఇచ్చి ఈరోజు రావడం చాలా సంతోషం. డిఎఫ్ఓ గారు ఏమంటారంటే ఎన్వైరన్మెంట్ ఏ విధంగా పెంచాలి, మంచి కాన్సెప్ట్ తోని మంచి ఫారెస్ట్ స్పీసెస్ విషయంలో కావచ్చు. టైగర్స్ మన రీసెంట్ కూడా పిసిఎఫ్ గారు వచ్చినప్పుడు జన్నారం ఒకటి వెళ్ళి సార్ ఫుల్ బిజీగా ఉండడం వల్ల మనం అనుకున్న రోజు రాలేకపోయారు. ఈ రోజు వచ్చారు. వర్షం ఉన్నా కూడా ఈ రోజు ఎట్లయినా చేద్దామని సారు రావడం జరిగింది. ఈ సందర్భంగా మనందరి తరఫున సార్కి స్వాగతం పలుకుతున్నాం. అట్లాగే ఎఫ్డిఓ గారు, ఎఫ్ఆర్ఓ గారు, మన లీడర్ మల్లేష్ గారు, మన సిఎంఓ లీడర్ రవి గారు, మన వేదిక ముందున్న ఏరియా ఇంజనీర్ గారు, ఏజెంట్స్ అండ్ ఎస్ఓ2 జిఎం గారు, మైన్ మేనేజర్స్ అండ్ జిఎం ఆఫీస్ నుంచి ఇక్కడ నుంచి కాశీపేట 2లో పనిచేస్తున్న కార్మిక సోదరులు, ఇక్కడికి విచ్చేసిన మన జిఎం ఆఫీస్ స్టాఫ్ సోదరి మనులందరూ కూడా మరొకసారి శుభోదయం. మన సింగరేణి రియల్ గా పర్యావరణంలో నెంబర్ 1 గా ఉంటుంది.
కొన్ని వేల లక్షల మొక్కలు మనము నాటడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడున్న ఖాళీ ప్లేస్ ఉన్నా కూడా మనం ఇమీడియట్ గా ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. మన ఉన్న 19 ఓపెన్ కాస్ట్ మైన్లు కూడా MOEF ఫారెస్ట్ కండిషన్స్ ప్రకారం, ఫారెస్ట్ స్టేజ్ 1 స్టేజ్ 2 లో వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం, EC కండిషన్స్ ప్రకారం మనం అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మైన్స్ యొక్క డంప్స్ ని ఏదైతే ఉన్నదో పద్ధతి ప్రకారం, మైన్ క్లోజర్ ప్లాన్ ప్రకారం డంప్ ని స్లోప్స్ ని మెయింటైన్ చేస్తూ, టాప్ ఫైల్స్ సపరేట్ మనం ముందు ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు మళ్ళీ ఒక టాప్ ఫైల్ ని మన యొక్క డెక్స్ మీద, ఓబీ డంప్స్ మీద స్ప్రెడ్ చేసి, ఆ విధంగా మొత్తం డంప్ ని కూడా మనం ఏదైతే ఓపెన్ కాస్ట్ చేస్తామో రిస్టోర్ చేసి నార్మల్ మైనింగ్ బిఫోర్ ఎట్లయితే ఉందో ఆ విధంగా మనం ఒరిజినల్ ల్యాండ్ యూజ్ ప్లాన్ లాగా మనం తయారు చేయడం జరుగుతుంది. సింగరేణిలో సుమారుగా 1,00,000 ఎకరాలు మన సింగరేణి ల్యాండ్ ఉంది. దానిలో ఎక్కడ కాలనీస్ పోను ఒక 50,000 ఎకరాలు మనకి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. దాన్ని కూడా మనము ప్లాంటేషన్ చేసి మన మైనింగ్ యాక్టివిటీస్ అయిపోయినాక కొన్ని చాలా ప్లేసుల్లో మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఏదైనా ఫారెస్ట్ ల్యాండ్ మనకి ఇవ్వాలంటే అంతే ఎక్స్టెంట్ సిఐ ల్యాండ్ కింద ఇప్పుడు మనం ఇవ్వడం జరుగుతుంది. మన RKPOC phase 2 కూడా మన సిఐ ల్యాండ్ కింద KKOCలో, SRPOCలో, రామగుండంలో RCOC1 లో మొత్తం 366 హెక్టార్లు ల్యాండ్ సిఐ ల్యాండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైతే ఉందో ఈ సంవత్సరం 38 హెక్టార్లు మనము సిఐ ల్యాండ్ తో పాటు ఖాళీగా ఉన్న ప్లేసులు ఇంకోటి కాసిపేట 2 హెక్టర్స్ ఎట్లయితే అట్లా టోటల్ 38 హెక్టార్లు సుమారుగా 1,80,000 మొక్కలు ఈ సంవత్సరం నాటడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. ఇంత ముందు కూడా ఆల్మోస్ట్ 120 హెక్టార్స్ రిస్టోర్ చేసి మనము మన KKOC అయితేంది ఒక 200 హెక్టార్లు RKPOC లో మనము నార్మల్ ల్యాండ్ గా, అంటే నేను హెక్టార్లో చెప్తున్నాను, ఇంకో మీరు తెలుసు ఎకరాల్లో చెప్తే ఇంకా 500 ఎకరాలు దగ్గర 1000 ఎకరాలు మనం రిస్టోర్ చేసి ప్లాంటేషన్ చేసి మనము నార్మల్ ఇదిగా చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు మనం నార్మల్ ప్లాంట్స్ వేసేది, ఇప్పుడు ఓన్లీ ఫారెస్ట్ స్పీసెస్ మనము ప్లాంటేషన్ చేసి నార్మల్ గా ఇదిగా చేస్తున్నాం. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. చెట్లు మీ అందరూ తెలుసు, ఒక యాప చెట్టు కింద మనము వెనుక పెద్ద ఒక యాప చెట్టు కింద ఉంటే ఒక 20 ఏసీలతో సమానం రియల్ గా. చాలా మంది చూస్తారు, ఒక టెంపరేచర్ మెజర్మెంట్ కూడా ఈ మెజర్మెంట్ చూశారు. బయట 46 డిగ్రీలు ఉంటే యాప చెట్టు కింద ఉంటే ఓన్లీ 36 డిగ్రీలే ఉంది టెంపరేచర్. అంటే ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఎన్విరాన్మెంటల్ కి చెట్ల యొక్క పెంపకం చాలా అవసరం. కాబట్టి మన గౌరవ అతిథి గారు వచ్చారు, డిఓపో గారు, సార్ ఒక సజెషన్స్ కూడా మనకి ఇస్తారు. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్.